హాయ్, వెల్కమ్ టు ప్రియా నిహాన్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టైం వేస్ట్ కాకుండా మిక్స్ చేస్తూ చూపిస్తాము ఏమేమి వేస్తున్నాం అనేది. దాని గురించి ప్రిపరేషన్ చూపిస్తున్నాం, ఒకసారి చూడండి. చికెను అర్ధ కిలో చికెన్కి ఒక ఫుల్ స్పూను కారం పొడి వేసాము, ఉప్పు తగినంత, చిటికెడు పసుపు, గరం మసాలా ఒక స్పూన్, గరం మసాలా స్మాల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ కిలో చికెన్కి. మనం ఇంట్లో నూరుకున్నదైతే బెటరు. సో ఇంట్లో అయిపోయింది, సడన్లీ ప్యాకెట్ వేయాల్సి వస్తుంది. పుదీనా, కొత్తిమీర ఎక్కువ కూడా వద్దండి, మరి ఎక్కువ వేస్తే కూడా గలీజ్ అయిపోతుంది మొత్తం. ఇంకా ఒక ఎగ్, కార్న్ఫ్లోర్, వేసాము. హాఫ్ లైమ్ వేస్తున్నాము, ఒకటి కాదండి హాఫ్ వేసాము. సో ఇది మొత్తము మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం అరచేతిలో వేసుకున్నాము, ఒక స్పూన్ అంత ఆయిల్ కూడా వేసుకున్నామండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ముక్క కలవకుండా సపరేట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా వేసుకున్నాము. పకోడీ అలాగ మంచిగా వస్తుంది. చూసారు కదా, ఒక స్పూన్ అంత ఆయిల్. సో చూడండి, దీన్ని ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. కనీసం ఒక 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు బాగుంటుంది. మనకు అవసరమైనప్పుడు వేయించుకోవచ్చు. మేమైతే ఇలా పెట్టేసుకుంటామండి. మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒకటేసారి హాఫ్ కిలో 1 కిలో అలా పెట్టుకుంటాము. మేము స్టోర్ చేసే పెట్టుకుంటాము, అవసరమైనప్పుడు కొంచెంగా ఫ్రై చేసుకుంటూ ఉంటాము. చూసారు కదా, ఇది మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. దీన్ని ఇప్పుడు మమ్మీ డీప్ ఫ్రై చేస్తుంది. చూడండి ఎంత చిన్న కడాయి పెట్టింది. మా ఇంట్లో ఎక్కువ మంది లేరండి, 2 మెంబర్సే ఉన్నాము ఈరోజు. అందుకే 2 మెంబర్స్కి సరిపడేలాగా చిన్న కడాయి పెట్టింది.